వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పానికి బీసీలంతా అండగా నిలవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సీఎం రేవంత్ రెడ్డితో బీసీ నేతలు కలిసి రిజర్వేషన్లు కల్పించడంపై ధన్యవాదాలు తెలిపారు. అందరం కలిసి ఒక రక్షణ కవచంలా బీసీ రిజర్వేషన్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలన్న సంకల్పంతోనే ఇంతకాలం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసుకుంటూ వచ్చామన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఇంకా ఏం చేయాలన్నా అందుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. సామాజిక న్యాయం చేయాలన్న లక్ష్యంతోనే ఎన్నో అవాంతరాలు ఎదురైనప్పటికీ అన్నింటినీ అధిగమించి రాష్ట్రంలో కులగణన పూర్తి చేశామని తెలిపారు. రిజర్వేషన్లను 50% మించి పెంచరాదని గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం చేసిందని గుర్తు చేశారు. రిజర్వేషన్లను సవాలు చేస్తూ ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే నిష్ణాతులైన న్యాయవాదులను నియమించి వాదనలు వినిపిస్తారని తెలిపారు. ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్దాము. ఇది ఒక తెలంగాణకు చేయడం వల్ల ఇది ఆగలేదు. ఇది దేశం మొత్తం 140 కోట్ల జనాలను లెక్కగట్టి అన్ని రాష్ట్రాలలో ఇది అమలు జరిగినప్పుడే మనకు నిజమైన విజయం. రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈ దేశానికి అందించిన వాళ్ళమైతము. అప్పటి వరకు మీరు ఎవరు అయిపోయింది కాబట్టి నేను సెలవు తీసుకుంటాను మా సీన్ అనుకుంటే కుదరదు. జాతీయ స్థాయిలో కూడా కోఆర్డినేషన్ చెయ్యాలి. అందరిని ఒక దగ్గరికి పట్టుకరండి. 29 ఎన్నికలకి ఇదే ఎజెండా కావాలి. రేపు దేశంలో జరగబోయే ఎన్నికలు ఉన్నాయని చేస్తే మంచిది, చేయకపోతే దించి చేస్తానని ఎక్కించుకుంటాం. దీనికేం పెద్దగా శశబీసలకు పెద్ద ముసుగు తోడుకోకండి. ముసుగు తోడుకుంటే జరగదు. మనం అడగాల్సిందే, అడుగు తినకపోతే కడగాల్సింది. రెండింటికి మీరు తయారు కావాలి. అందరు తయారేనా? మీకు అంత క్లారిటీ ఉంది కదా? మళ్ళీ ఒక్కసారి మిగతా రాజకీయ పార్టీలకు చెప్పరు, అయ్యా రేవంత్ రెడ్డి చేయగలిగింది ఏదో దీంట్లో లోపం ఉంది, లేకపోతే ఏదో అది ఉంది, అనుమానం అంటారు. అది ఏం చేయాలో మాకు సీటీఆర్ మేము పోయి అన్నతో చెప్పిస్తామని చెప్పు. నేను క్లియర్గా చెప్తున్నా, మీరు ఏ రోజు చెప్పినా క్యాలెండర్ తిరగకముందే సేమ్ తారీఖునే క్యాబినెట్ పెట్టి మళ్ళీ నిర్ణయం తీసుకుంటాం. అసెంబ్లీ పెట్టాలన్నా అసెంబ్లీ పెట్టాలి. ఏం కావాలో చెప్పు. నాకు తెలియంది ఏందన్నా వాళ్ళకి కనిపెడితే వాళ్ళ అనుభవంతో అదేందో చెప్పమంటున్నాను. కోడి కోస్తాం, కళ్ళు కోస్తాం, అన్నీ చేస్తాం కదా. దీంట్లో కూడా ఏమేం ప్రయత్నం చేద్దామో చెప్పుండ్రి. అన్ని ప్రయత్నాలు చేద్దాం. ఏ ప్రయత్నంలో కూడా ఈ ప్రభుత్వం వెనక్కిపోదు. ఈ ప్రభుత్వం చేసి తీరుతుంది. నేను ఉన్నా, మేము చేసి పెడతాం. ఇంకోటి నరేంద్ర మోడీ అనుకుంటేనే ఈ పని జరుగుతుంది. ఇవాళ తెలంగాణలో సాధ్యమైందంటే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అనుకున్నాడు కాబట్టి ఇది సాధ్యమైంది. నరేంద్ర మోడీ ప్లేస్లో రాహుల్ గాంధీ గారు ఉంటే 48 గంటలలో చేసుకొచ్చే బాధ్యత నాది. ఎవరు అక్కర్లేదు. మీకు అందరికి 1 లక్ష మంది పిలిచి బంది భోజనం పెడతాను నేనే తీసుకొని వచ్చిన తర్వాత. మీరెవ్వరు కొట్లాడాల్సిన పని లేదు. మీరెవ్వరు రైలు ఎక్కాల్సిన పని లేదు. రైలు రోకో చేయాల్సిన పని లేదు. మోడీ ఉన్నాడు కాబట్టి మోడీని 9th షెడ్యూల్లో చేర్పించాలన్నా, చట్టబద్ధత కల్పించాలన్నా మోడీ మంత్రివర్గం చేయాలి. మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి చేయడంట, బండి సంజయ్ గారు చేయరంట, లక్ష్మణ్ గారు అడగరంట. ఆయన ఓబీసీ సెల్ భారతీయ జనతా పార్టీకి జాతీయ నాయకుడు. నీకు బాధ్యత లేదా లక్ష్మణ్ గారు? నీకు బాధ్యత లేదా బండి సంజయ్ గారు? రేపు ఈ రిజర్వేషన్లు వస్తే మీరు మీ పిల్లలు అనుభవించారా? మీకు లాభం లేదా ఇందులో? ఏ కోటాలో ఈరోజు మీరు ఈ హోదాకు వచ్చారు? మరి మీ నిబద్ధత చూపించుకోవాలి కదా. మీరు ఆ పని చేయకుండా రేవంత్ రెడ్డి నిర్ణయంలో చిత్తశుద్ధి లేదంటే రేవంత్ రెడ్డి చేయాల్సింది ఏముందో చెప్పండి. నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్న అవసరమైతే అర్ధరాత్రి కూడా నా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తా. నేను ఏం చేయాలో చెప్పండి నాయకుడిగా.